నల్గొండ జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి తోడు హైదరాబాద్ నుంచి వస్తున్న వరదతో మూసీ ప్రవాహం పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్, బూదాన్ పోచంపల్లి, ఒలిగొండ మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బాధితులను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఆదుకుంటామని భరోసా కల్పించారు. నాలాలు, చెరువులను మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఎమ్మెల్యే. ఇన్ ఎఫెక్ట్ యాదగిరిగుట్ట టెంపుల్ పై కూడా పడింది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఆలయ పరిసర ప్రాంతాలు, మాడ వీధులు బురదమయంగా మారాయి. ఆదివారం సెలవు కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వర్షంలో ఇబ్బంది పడుతూనే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా యాదగిరిగుట్ట టెంపుల్ పై దగ్గర కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదల కారణంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్, బూదాం పోచంపల్లి, ఒలిగొండ మండలాల్లో మూసీ నది అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నేపథ్యంలోనే పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఎందుకంటే రోడ్లపై, రహదారులపై కూడా వరద నీరు చేరడంతో కూడా ప్రయాణం ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో రాకపోకలను కూడా పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు ఇటు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కూడా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వరదలో చిక్కుకున్నటువంటి బాధితులను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇటు మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉండాలని కూడా ఇప్పటికే బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు రెయిన్ ఎఫెక్ట్ యాదగిరి టెంపుల్ పై కూడా పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు సెలవు దినం కావడంతో సహజంగానే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే స్వామివారి దర్శనం కోసం దర్శించేందుకు కూడా తడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత అర్ధరాత్రి నుంచి కూడా యాదాద్రి కొండపై కూడా భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఇటు ఆలయ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు ఆలయ మాడ వీధులు మొత్తం కూడా బురదమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా భక్తులు నించోలే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలైతే జనాన్ని అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా వర్షం అయితే కంటిన్యూ అవుతా ఉంది. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, అదేవిధంగా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్కడైతే రహదారి ఉంటుందో రహదారిపై ఉధృతంగా వరద ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రయాణం చేయవద్దని కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్కడ వరద ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల వద్ద పోలీసు బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొంతమంది వాహనదారులు అవగాహన లేకుండా వాగును దాటేటువంటి క్రమంలో ప్రమాదం గురవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి కూడా కుండపోత వర్షం అయితే కురుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు.